హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఏంది కింద కూర్చుంది అనుకుంటున్నారో? నేను పచ్చింతకాయలు ఉన్నాయండి, రోటి పచ్చడి చేస్తున్నాను. పచ్చింతకాయలు ఇవి మన మార్కెట్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాయి. ఇవి కూడా కేజీ 100 రూపాయలు అండి. ఎంత టౌన్లో అంటే ప్రతి ఒక్క రేట్లు ఎక్కువే. పచ్చింతకాయలు కడిగే తీసేసుకున్నాను. ఒకప్పుడు ఫ్రీగా చికెన్, ఇప్పుడు ఇవి కూడా అమ్ముతున్నారు కేజీ 100 రూపాయలు అని చెప్పి. చెట్లతోనే వాడు పీకొచ్చేది, చెట్లతోనే. పచ్చిమిర్చి, తెల్లగడ్డలు, శనక్కాయ పప్పులు ఇవి కూడా ఫ్రై చేసేసుకున్నాం. ఒక స్పూన్ ధనియాలు, సగం స్పూన్ జీలకర్ర, టమోటాలు ఒక 3 ఇవి కూడా ఫ్రై చేసేసి పెట్టుకున్నాను. వచ్చి పచ్చింతకాయలు రోట్లో అయితే దంచుకుంటున్నాం. అన్నీ దంచేసుకోవాలి. చూడండి, పచ్చింతకాయలు ఇట్లా అన్నీ తుక్కు దంచేసుకోవాలి. లోపల ఇవి ఉంటాయి కదండి, ఇన్ని తీసేసుకోవాలి. మనము తీసి పక్కన పెట్టేసుకొని, చిన్నప్పుడు ఉప్పు కారం వేసుకొని బాగా తినేవాళ్ళం అండి. అసలు చింతకాయ అంటే నోరు ఊరుతూ ఉంది. ఫస్ట్ పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇవన్నీ పక్కన తీసేసి ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇదంతా ప్లేట్లో ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నాం కదండి. ఈ రోట్లోనే జీలకర్ర, ధనియాలు, దంచేసుకున్నాం కదా. ఇప్పుడు శనక్కాయ పప్పులు వేసేసుకుంటున్నాను. శనక్కాయ పప్పులు కూడా దంచేసుకున్నాక పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు, కొంచెం ఉప్పు, సగం స్పూన్ ఉప్పు, గల్లుప్పు వేసేసుకున్నాను. ఇది కూడా దంచేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి దంచేసుకున్నాక టమోటాలు, కొంచెం పసుపు, దంచేసుకున్నాక మనము ఇప్పుడు చింతకాయలు చెప్పాను కదా దంచుకున్నాం అనేసి, ఇవి కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఈ నార అనేది ఉంటుంది దీంట్లో, పక్కన పెట్టేసుకోవాలి. ఇట్లా పక్కన పెట్టేసుకొని కొంచెం ఇట్లా ముదిరిపిన ఇత్తనాలు కూడా ఉంటాయండి, ఈ ఇత్తనాలు కూడా పక్కన పెట్టేసుకోవాలి. కొందరు ఏం చేస్తారంటే ఈ సీజన్లో చిక్కుతాయండి, కొన్ని సీజన్లు చిక్కవు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇట్లనే దంచేసుకొని, ఉప్పు వేసుకొని దంచేసుకొని సీసాలు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. 1 సంవత్సరం వరకు ఉంటుందని చెప్పి. అట్లయినా చేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా డైరెక్ట్ అయినా ఇట్లనే పచ్చడి అయినా చేసుకోవచ్చు, మన ఇష్టం. అది ఏమంటే కొన్ని సీజన్లు చిక్కవు కాబట్టి తెచ్చుకొని ఇట్లా దంచేసుకొని ఇట్లా ఉప్పు పసుపు వేసి దంచేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు, సీసాలు వేసేసుకొని. మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వేసుకోవచ్చు. విత్తనాలన్నీ తీసేసుకొని దీంట్లో వేసుకోవాలి.
ఎట్లయినా రోట్లో పచ్చడి అంటే బాగుంటుంది, మిక్సీ కంటే రోట్లో పచ్చడే బాగుంటుంది. ఓపిక లేనప్పుడు మిక్సీలో వేసేసుకుంటారు కొంతమంది. రోట్లో అంత దంచినట్టు మిక్సీ గిన్నెలు వేస్తే రాదండి అంత రుచి. నేను చెప్పింది నిజమే కదా. నేను దీంట్లో వేసేసుకొని పెనం పెట్టేసుకున్నాను. ఆయిల్ ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకుంటున్నాం. ఆవాలు కొంచెం, ఎండుమిర్చి 2 తుంచేసేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు, ఇంగువ కొంచెం వేసుకుంటున్నా. ఆఫ్ చేసేసుకొని దీంట్లో వేసుకుంటున్నానండి. అంతే అండి. అన్నంలోకైనా బాగుంటుంది, సంగటిలోకైనా బాగుంటుంది, మన ఇష్టం. అయిపోయిందండి చింతకాయ రోటి పచ్చడి. కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ లైక్ చేయండి. అందరూ చూస్తున్నారని లైక్ చేయడం లేదు. ఎలా ఉంది చింతకాయ రోటి పచ్చడి? బాగుందా? తర్వాత పెట్టేసుకుని ఎంత బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. అయిపోయిందండి. రైస్లోకి బాగుంటుంది. బాయ్ అండి.